సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడు అనే కోపంతో శ్రవణ్ సాయి అనే యువకుడిని యువతి తల్లిదండ్రులు హత్య చేశారు. పెళ్లి గురించి మాట్లాడడానికి రావాలి అంటూ ఇంటికి పిలిపించి కొట్టి చంపారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడు అనే కోపంతో శ్రవణ్ సాయి అనే యువకుడిని యువతి తల్లిదండ్రులు హత్య చేశారు. పెళ్లి గురించి మాట్లాడడానికి రావాలి అంటూ ఇంటికి పిలిపించి కొట్టి చంపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు బీరంగూడలో అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే సాయి అనే యువకుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతను అదే బీరంగూడలో ఉన్నటువంటి ఓ యువతితో కొన్నేళ్లుగా వాళ్ళిద్దరి మధ్య లవ్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఆ యువతి తల్లిదండ్రులు ఇద్దరు కూడా గతంలో పలు మాటలు హెచ్చరించడం జరిగింది. అయితే హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు లవ్ లో ఉండడంతో వాటిని నమ్మించి ఆ యువకుని ఈ రోజు ఇంటికి పిలిపించి కొట్టి చంపినటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే సాయిని పెళ్లి గురించి డిస్కస్ చేద్దామని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇంటికి పిలవడం జరిగింది. అది నమ్మినటువంటి ఆ సాయి ఇంట్లోకి రాగానే ఆ ఇంటి కుటుంబ సభ్యులంతా కూడా మూకుమ్మడిగా ఒక్కసారిగా దాడి చేశారు. ఆ దాడిలో సాయి చనిపోయాడు. ప్రస్తుతం మృతదేహం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ సాయి మైసమ్మపూర్లో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్ లో బంధువుల ఇంటి వద్ద ఉండి అతను చదువుకుంటున్నాడు. సాయికి తల్లిదండ్రులు కూడా లేరన్నట్టుగా తెలుస్తుంది. అయితే బంధువుల ఇంటి వద్ద ఉండి అతను ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే యువతితో ప్రేమలో పడిన క్రమంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. అయితే కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా ఆ యువకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు అదుపులోకి తీసుకుని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొడుకుది హత్య జరిగింది. వాళ్ళు ఉదయం తెలిసింది. వాడిని ఆడెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంటికి పిలిచి నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం కొట్టి బంధించి తెల్లవారుజామున ఏదో కొంచెం చిన్న శ్వాస ఇబ్బందులు వచ్చినాయని దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి బెటర్ సెంటర్ పోవాలంటే అక్కడ తీసుకెళ్లారంట. వాళ్ళు చెప్పడం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు చనిపోయిన అబ్బాయిని తీసుకొచ్చారండి. ఇక్కడికి వచ్చేసరికి అబ్బాయి చనిపోయి ఉంది అని చెప్పారు. మరి వాళ్ళే అమ్మాయి తండ్రి ఎవరో ప్రేమిస్తున్నానని అంటున్నారు. ఆ వివరాలు అయితే కొంతగా ఏం తెలియదు. కానీ ఆ అమ్మాయి తండ్రిగా చెప్పబడే అతను అంటే వాళ్ళ అమ్మ ఇంకొక అతనితో లివింగ్ రిలేషన్స్ ఉంది. అతను వాళ్ళకి సంబంధించిన తమ్ముళ్ళు వాళ్ళందరూ కలిసే చేసుంటారు అనేది మా అనుమానం అండి. ఎందుకంటే ఒక్కళ్ళే అన్ని దెబ్బలు కొట్టలేరు, అన్ని దెబ్బలు చేయలేరని మా అనుమానం. మరి పోలీసు వారిని ఎంక్వైరీ చేయమని మేము కోరినాం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి దీని మీద చర్యలు తీసుకోమని పోలీసు వారికే చెప్పారు.